రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య నెలకొన్న టెన్షన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. అటు నుంచి భారత్ తరపు నుంచి ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. అదేవిధంగా పాకిస్తాన్లోని ప్రతి పాలిటిషియన్ కావచ్చు లేదా ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. కానీ ఒక్క వ్యక్తి తప్ప ఆ వ్యక్తి ఎవరో కాదు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన ఆసిమ్ మునీర్. అయితే ప్రజెంట్ ఆసిఫ్ మునీర్ ఎక్కడా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే పహల్గామ్లో దాడికి ముందు ఆసిఫ్ మునీర్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అయితే భారత్ను ఉద్దేశిస్తూ, కాశ్మీర్ను ఉద్దేశిస్తూ కొన్ని హేట్ కామెంట్స్ చేయడం కానీ, భారత్ను ఉద్దేశిస్తూ విషం చిమ్మడం కానీ ఎన్నో ఘాటు వ్యాఖ్యలు చేశాడు పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్. కానీ అతను చేసిన కొద్ది రోజులకే పహల్గామ్లో ఉగ్రవాదులు భారత్లో చొరబడి విచక్షణారహితంగా అక్కడికి వచ్చిన అమాయకులున్న పర్యాటకులపైన దాడి చేశారు. వాళ్ళ మతం అడిగి, వాళ్ళ ఐడెంటిటీ అడిగి వాళ్ళపైన దాడి చేయడం జరిగింది. ఆ దాడి తర్వాత ఆసిమ్ మునీర్ జాడ ఎక్కడా కూడా కనిపించలేదు. అతని మాట కానీ, అట్లీస్ట్ ఒక ట్వీట్ కానీ లేదా ఆసిమ్ మునీర్ నీడ కూడా ఎక్కడా కూడా కనిపించలేదు. అయితే పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత భారత్ ఖచ్చితంగా ప్రతీకార దాడి ఉంటుంది, మీరు ఊహించని రీతిలో ప్రతీకార దాడి ఉంటుందని భారత్ హెచ్చరించిన తర్వాత ఆసిమ్ మునీర్ భయపడినట్టు కనిపిస్తుంది. అయితే అప్పటి నుంచి అతడు బంకర్లో దాక్కున్నాడు అని కొంతమంది, లేదు పాక్ వదిలిపెట్టి తన కుటుంబంతో సహా లండన్కు వెళ్ళిపోయాడు అని కూడా మరికొంతమంది చెప్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ అయితే లేదు, అతను పాకిస్తాన్లోనే ఉన్నాడు చూడండి అని చెప్తూ కొన్ని ఫొటోస్ని కూడా రిలీజ్ చేసింది. కానీ ఇప్పటి వరకు కూడా నిన్న కూడా బుధవారం రోజు ఉదయం భారతదేశం పాకిస్తాన్, అదేవిధంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఏవైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటి మీద 9 స్థావరాలపైన భారత బలగాలు మెరుపు దాడులు చేశాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి కావచ్చు లేదా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, వీళ్ళందరూ స్పందించారు. కానీ ఆర్మీ చీఫ్, ఆర్మీకి బాధ్యతలు స్వీకరిస్తున్న ఆర్మీ చీఫ్ ఎవరైతే రెస్పాన్సిబుల్గా ఉండాలో ఆ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇంతవరకు స్పందించలేదు. అంటే అసలు పాకిస్తాన్లో ఉన్నాడా లేదా ఎక్కడైనా పారిపోయాడా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఏప్రిల్ 22న పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత ఏవైతే కామెంట్స్ చేశాడు, పాకిస్తాన్ ఏదో కాశ్మీర్ ఉందో కంప్లీట్గా పాకిస్తాన్కి చెందిందని, ఖచ్చితంగా భారత్ నుంచి మొత్తం కాశ్మీర్ని మేము కైవసం చేసుకుంటామని, అదేవిధంగా హిందూ ముస్లింకి సంబంధించి హేట్ స్పీచ్ ఇవ్వడం, ఇలాంటి చాలా నీచమైన కామెంట్స్ కావచ్చు, హేట్రేట్ పెంచే కామెంట్స్ చేసిన ఆసిమ్ మునీర్ పహల్గామ్ దాడి జరిగిన తర్వాత కంప్లీట్గా ఎక్కడ కూడా అతని జాడ కానీ అతని నీడ కానీ ఎక్కడ కూడా కనిపించలేదు. అండ్ ఆల్సో నిన్న బుధవారం రోజు కూడా భారత బలగాలు త్రివిధ బలగాలు సంయుక్తంగా దాడి చేశాయి. 100కు పైగా ఉగ్రవాదులు చనిపోయారు. అయితే పాకిస్తాన్కి సంబంధించి మేము కూడా అటాక్ చేస్తున్నాము, రఫేల్ జెట్లను కూల్చేసామని కొన్ని అబద్ధపు వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదో మేము భయపడట్లేదు అని చెప్పి వాళ్ళు కవరప్ చేసుకోవడానికి బయటకు వచ్చి కొన్ని ఫేక్ కామెంట్స్ చేశారు. బట్ ఆర్మీని లీడ్ చేస్తున్న పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మాత్రం ఇంతవరకు ఎక్కడా కూడా కనిపించలేదు. సో దీంతో ఆసిమ్ మునీర్ ఎక్కడున్నాడు, అసలు బ్రతికే ఉన్నాడా, ఉంటే బంకర్లో దాక్కుని ఉన్నాడా, లేదా లండన్కు కానీ లేదా ఇతర దేశాలకు కానీ పారిపోయాడా అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు రైజ్ అవుతుంది. అదేవిధంగా ఇవాళ కూడా పాకిస్తాన్లో 9 చోట్ల 12 డ్రోన్లతో దాడి జరిగింది అండ్ దాన్ని కూడా స్పందించలేదు. సో ఏ రకంగా కూడా పాకిస్తానీ ఆర్మీ చీఫ్ బయటికి వచ్చి ఎలాంటి స్టేట్మెంట్, బికాజ్ ఇట్స్ హిస్ రెస్పాన్సిబిలిటీ, అతని దేశం పైన ఒక కైండ్ ఆఫ్ అటాక్స్ జరుగుతున్నప్పుడు ఎలాంటి దేశంలోనైనా బయటికి వచ్చి ఆ రెస్పాన్సిబుల్ కన్సర్న్ ఆఫీసర్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి. కానీ పాకిస్తాన్లో మాత్రం కంప్లీట్గా అలాంటివి ఏవి జరగట్లేదు. ఆల్రెడీ పాకిస్తాన్ భయపడుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా CNN అడిగిన క్వశ్చన్కి మీరు రఫేల్ జెట్ని పేల్చేసామని మీరు చెప్తున్నారు, బట్ దానికి సంబంధించిన ఆధారాలు ఏవైనా ఉన్నాయంటే మీరు వెళ్ళి సోషల్ మీడియాలో చూసుకోండి అని ఒక సిల్లీ కామెంట్స్ పాస్ చేశారు. కానీ ఆసిమ్ మునీర్ మాత్రం ఎక్కడా కూడా కనిపించట్లేదు. బహుశా భయపడి బంకర్లో దాక్కున్నారా లేదా లండన్కే పారిపోయారా కుటుంబ సమేతంగానే అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే బయటికి వచ్చి మాట్లాడని పరిస్థితిలో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. సో ప్రజెంట్ అయితే సర్వత్రా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది,
పాకిస్తానీ ఆర్మీ చీఫ్ మేము భయపడము అని చెప్పి ఎంతో బ్రేవ్గా మాట్లాడుకునే పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ఇప్పుడు కనిపించట్లేదు. సో దీంతో అతడు ఎక్కడున్నాడు, అసలు బ్రతికే ఉన్నాడా, ఉంటే బంకర్లో దాక్కున్నాడా లేదా లండన్కి పారిపోయాడా అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు రైజ్ అవుతుంది. సో ప్రజెంట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా భారత ఆర్మీ చెప్పుకుంటూ వస్తుంది. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత ఆర్మీ జస్ట్ ఆ ఆపరేషన్ చేపట్టే 10 నిమిషాల ముందు కూడా మీరు ఎక్కడ దాక్కుని ఉన్నా మిమ్మల్ని అటాక్ చేసి తీరుతామని కూడా భారత ఆర్మీ చెప్పినట్లుగానే పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపైన మెరుపు దాడి చేసింది, మిజైల్స్తో డ్రోన్స్తో దాడి చేసింది. అందులో 100కు పైగా పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు చనిపోయారు. అయితే వాళ్ళ అంత్యక్రియలకు కూడా ఐఎస్ఐతో పాటు పాకిస్తానీ ఆర్మీతో పాటు అదేవిధంగా ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు కూడా పాల్గొన్నారు. దాంతో హఫీజ్ అబ్దుల్ రౌఫ్ కూడా ఎవరైతే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా అతని పేరు యాడ్ అయిందో అతను కూడా అక్కడ కనిపించాడు. బట్ ఎక్కడా కూడా పాకిస్తానీ ఆర్మీ చీఫ్ మాత్రం ఎక్కడా కూడా కనిపించలేదు. కేవలం ఒక్కసారి మైక్ దొరికినప్పుడు మాత్రము మేము అది చేస్తాము ఇది చేస్తామని చెప్పి వెర్రవిగిన ఆసిమ్ మునీర్ ఇప్పుడు ఈ రకంగా దాడులు జరుగుతుంది. ఏ మాత్రం కూడా అసలు తను ఈ ప్రపంచంలోనే లేడు అన్నట్లుగా ఎక్కడ ఉన్నాడో అని తెలియనట్టుగా ఆసిమ్ మునీర్ వ్యవహార శైలి కనిపిస్తుంది. సో దీంతో ఈ ఏవైతే ఉగ్రవాదులు చనిపోయిన తర్వాత కూడా ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా వరకు వెళ్ళి వాళ్ళని పరామర్శించారు. అండ్ వాళ్ళ అంత్యక్రియల్లో కూడా ఆర్మీ, ఐఎస్ఐ ఉగ్రవాదులు కూడా పాల్గొన్నారు. అండ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన హఫీజ్ అబ్దుల్ రౌఫ్ కూడా కనిపించాడు. బట్ ఎవరైతే పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఉన్నాడో అతను మాత్రం ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. సో దీంతో ఆసిమ్ మునీర్ ఎక్కడ అసలు ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, బంకర్లో దాక్కున్నాడా లేదా లండన్కి పారిపోయాడా అనే క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుతుంది.